సో రవి, అప్రైజల్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 40%, 50%? ఆ రేంజ్లో కాకుండా ఒక 10-15%. బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, మీ మేనేజర్ అండ్ నీ లీడ్ ఇద్దరు కల్పించిన రేటింగ్ మీట్స్ ఆల్ ది ఎక్స్పెక్టేషన్స్. ఓహ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ రీచ్ మోర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ రవి, మన ఇద్దరి మధ్యన జరిగిన ఈ డిస్కషన్ బయట ఎక్కడా మాట్లాడకూడదు. యు మే లీవ్ నా? యా డెఫినెట్లీ. ఐ వోంట్. ఎరా తమ్ముడు, మీట్స్ ఆల్ ది ఎక్స్పెక్టేషన్స్. అమ్మో, నాకేం తెలియదు, నేను డిస్కస్ చేయకూడదు. ఇంకెంతసేపు చూస్తావు? నాకు రావాల్సిన చిల్లరేదో నా మొహం మీద కొట్టేస్తే నేను పోతాను. నీ రేటింగ్ ఐ మీట్ ఆల్ ది ఎక్స్పెక్టేషన్స్ ఎవ్రీ ఇయర్. అండ్ మన ఇద్దరి మధ్యన జరిగిన ఈ డిస్కషన్ బయట ఎక్కడ మాట్లాడకూడదు. యు మే లీవ్ నా? ఇదో గండికోట రహస్యం, మరి ఎవ్వరికి తెలియకూడదు. ప్రతి ఒక్కరితో చెప్పిన సోదే కదా ప్రతి సంవత్సరం. రైట్, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? లాస్ట్ ఇయర్ 2% కాబట్టి ఈ ఇయర్ 5% అట్లీస్ట్. నీ మేనేజర్ అండ్ నీ లీడ్ ఇద్దరు కల్పించిన నీ రేటింగ్ మీట్స్ ఆల్ ది ఎక్స్పెక్టేషన్స్. అండ్ మన ఇద్దరి మధ్య జరిగిన ఈ డిస్కషన్ బయట ఎవరితో మాట్లాడకూడదు. కరెక్ట్? అన్నా, ఏంటన్నా ఇది? అంత మాట్లాడి 2% హైక్ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ కదరా, అలాగే ఉంటుందిలే. పోను నీకు అలవాటు అయిపోద్ది. చియర్స్. సో గైస్, అందరికీ అప్రైజల్ అందిందని అనుకుంటున్నాను. అండ్ ఈ హైక్తో వచ్చిన మనీని మీరు ఫ్యూచర్కి ఎలా యూజ్ చేద్దాం అనుకుంటున్నారో లెట్ us know your thoughts. యా, నాకు వచ్చిన హైక్తో నేను వరల్డ్ టూర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా నాతో జాయిన్ అవుతారా మీకు వచ్చిన హైక్తో? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, బట్ నో. ఆ టూర్ పిక్స్ అన్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఏందని వీడు? అంటే నిజంగా 1000 రూపాయలతో వరల్డ్ టూర్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు వీడు.